ఇంకా చాలా మటుకు సమాజంలో జరిగే చాలా విషయాల్లో ఎక్కువ శాతం అంటే ఇన్ని మతాలు, ఇన్ని ఉన్న సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో ఒక్క హిందూ మతంలోనే ఎందుకు ఈ క్షుద్ర పూజలు, ఈ క్షుద్రత్వం అంటే చెడుని ఎక్కువగా ప్రోత్సహించే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు అన్న నానుడి పడటానికి ఏమిటంటారు? బీజం ఏమిటంటారు? మామూలుగా అమ్మ ప్రతి మతంలో దైవం ఉంది, క్షుద్రం ఉంది. క్రిస్టియన్స్ లో సాతాను ఉన్నారు, జీసస్ ఉన్నారు. ముస్లిమ్స్ లో క్షుద్ర మంత్రాలు ఉన్నాయి, ఇస్లాంలో క్షుద్ర మంత్రాలు ఉన్నాయి, దైవిక మంత్రాలు ఉన్నాయి. హిందువులో దైవిక మంత్రాలు ఉన్నాయి, క్షుద్ర మంత్రాలు ఉన్నాయి. ఆఫ్రికన్స్ జూడో చేస్తారు, జూడో అనే ఆఫ్రికన్ మంత్రంలో ఉంది క్షుద్రం. జైన్ లో ఉంది, బుద్ధిజం లో ఉంది. కాకపోతే మనకు తెలియదు అంతే. ప్రతి దాని దేవుడు ఉన్న ప్రతి చోట దెయ్యం ఉంటుంది. దెయ్యం ఉంది కాబట్టి దేవుడు రావాల్సిన ఆవశ్యకత దెయ్యమే లేదు అని వాదించే వాళ్ళని ఏమంటారు మరి? కళ్ళు మూసుకుంటే ఏమి కనిపించదు, లేదే అది వాస్తవమే కదా, భ్రమ. మూసుకుంటున్నాం కదా, కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఏమి కనిపించలేదు అనుకోవడం అతనికి అది నిజం. చూసే వాళ్ళకి అది కళ్ళు తెరిచి చూసే వాళ్ళకి అతను భ్రమలో ఉన్నాడు అనిపిస్తుంది. ఎవరి స్థితి వాళ్ళకి వాస్తవం అయింది. దేవుడు లేడనుకుంటే లేడు, ఉన్నాడు అనుకుంటే ఉంటాడు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మంచి తపోశక్తి రావాలి అన్నా, లేదా ఒక మంచి పవర్ అనుకుందాం కాసేపు, పవర్ రావాలి అన్నా ఏం చేయాలి అంటారు? అసలు ఎలా చేస్తే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటే ఒక పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటారు ఒక మనిషికి? మామూలుగా పవర్ ఎలివేట్ అవటానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ప్రేమతత్వం. మనసులో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, వాడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు, అది అలా అయిపోయింది మధ్య కాలంలో, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా నో యూజ్. ఫస్ట్ మనలో ప్రేమతత్వం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, ఇన్నర్ పీస్ ఉండాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళ మీద దయ ఉండాలి. ఈ విధంగా బుద్ధి లేనంత వరకు సిద్ధి కలగదన్నమాట. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా చూసుకొని తర్వాత ఏదైనా శక్తిని పట్టుకోవాలి. మనకు బాగా నచ్చింది అమ్మవారి మీద మనసు వచ్చిందంటే చిన్నపిల్లలకు నామజపాలు ఇవ్వచ్చు. ఆడవాళ్ళైతే లలితాదేవిని ఆరాధించమని చెప్తాను. లేదు మా యొక్క ఉపాసన దేవత నాకు వారాహి నచ్చింది, అట్రాక్ట్ చేస్తుందంటే వారాహి చేయండి అంటాను. లేదంటే రాజశ్యామలా మాకు ఇష్టం, హిందువుల్లోనే ఉందన్నమాట. మన ముందు ఒక 10 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ పెట్టేసి నీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది తీసుకో అన్న ఆప్షన్ ఒక హిందూ సిస్టమ్ లోనే ఉంది. వేరే మతాలు అనుకోండి, నువ్వు బుద్ధుణ్ణి పూజించాలంటే బుద్ధుణ్ణే పూజించాలి, అతని తత్వం వేరైనా కూడా బుద్ధుణ్ణే పూజించాలి. ఇక్కడ ఏంటంటే నాది ఉగ్రతత్వం అనుకోండి, నేను అమ్మవారిని తీవ్ర రూపంలో పూజించుకోవచ్చు. శాంతంగా ఉన్నాను అనుకోండి, లక్ష్మిని పూజించుకోవచ్చు, సరస్వతిని పూజించుకోవచ్చు. మనకు నేచర్ కి తగిన దేవతని చూస్ చేసుకోగలిగే ఇది హిందూ ధర్మంలోనే ఉంది. ఆంజనేయ స్వామి ఇష్టం అనుకోండి, ఆంజనేయ స్వామిని చేసుకోవచ్చు. ఏ శక్తి అయినా అన్ని ఇస్తుంది. ఒక న్యూట్రల్ ఎనర్జీ మనం ఏ రూపంలో భావించి పూజించి ఏ మంత్రం చేస్తే ఆ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. రాముడు అంటే ఆ న్యూట్రల్ ఎనర్జీ రాముడుగా కనిపిస్తుంది, కాళీ అంటే కాళీగా కనిపిస్తుంది. ఉన్న శక్తి ఒకటే, మనం మంత్రంతో ఫార్మేషన్ చేసుకుంటున్నాం.